రూకీ ట్రిగ్గర్ను లాగాడు. బూమ్! రైఫిల్ బారెల్ పూర్తిగా ఎగిరిపోయింది. అతను దాన్ని సరిచేసి మళ్లీ లోడ్ చేయడం మొదలుపెట్టాడు. కానీ చాలా గట్టిగా నొక్కాడు. పార్ట్స్ అంతా చెల్లాచెదురుగా పడిపోయాయి. అతను పూర్తి చేసినప్పుడు రైఫిల్ కేవలం ఒంటరి బారెల్గా మిగిలిపోయింది. బయోనెట్ ప్రాక్టీస్లో యూరి మళ్లీ చాలా గట్టిగా వెళ్లాడు. బయోనెట్ చిక్కుకుపోయింది. అతను దాన్ని బయటకు లాగలేకపోయాడు. చివరికి చార్జ్ డ్రిల్ వచ్చింది. ఫార్మేషన్ సిద్ధంగా ఉంది. కానీ యూరి ఇంకా తన సేబర్ను బయటకు లాగలేకపోయాడు. స్క్వాడ్ ముందుకు దూసుకెళ్లింది. తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి మరో రన్ కోసం వచ్చింది. వాళ్లు తన వైపు వస్తున్నట్టు చూసి యూరి తిరిగే తను చార్జ్ను లీడ్ చేస్తూ ముందుకు వెళ్లిపోయాడు. ఇన్స్ట్రక్టర్ ఆవేశంగా యూరిని చరిత్రలోనే అతి మూర్ఖుడైన రూకీ అని పిలిచాడు. కానీ శత్రువు ఇప్పటికే సరిహద్దులో ఉన్నాడు. ఆలోచించే సమయం లేదు. కాబట్టి కమాండర్ త్వరగా పెప్ టాక్ ఇచ్చి అందరు సైనికులను నేరుగా ఫ్రంట్ లైన్కు పంపాడు. మిగతా సైనికులంతా ధైర్యవంతులు. కేవలం యూరి మాత్రమే యుద్ధం నుండి తప్పించుకోవాలని కోరుకున్నాడు. యుద్ధం తక్షణమే మొదలైంది. కానను గర్జించిన తర్వాత రెండు వైపులా క్లోజ్ కంబాట్ జరిగింది. కానీ ఫ్రెంచ్ వాళ్లు తమ ఆర్టిలరీ అడ్వాంటేజ్తో త్వరలోనే ఆధిక్యం పొందారు. తర్వాత తమ కావలిని పంపి రష్యన్లను గొరెల్లా డేంజర్లోకి నెట్టారు. ఒక్కొక్కరుగా రష్యన్ సైనికులు పడిపోయారు. యుద్ధం యూరి లైన్కు చేరుకునే వరకు యూరి పోరాడటానికి తన సేబర్ను బయటకు తీశాడు. కానీ ఒక్క తాకిడి తర్వాత బ్లేడ్ వంగిపోయింది. యూరి తిరిగి పరుగెత్తాడు. యూరి ఆర్మీ నుండి తప్పించుకోవటానికి దాక్కున్నాడు. ఒకసారి సెటిల్ అయిన తర్వాత నిద్రపోయాడు. మెలకువ వచ్చినప్పుడు తాను సీస్ కానన్ లోపల దాక్కున్నానని తెలుసుకుని భయపడ్డాడు. బయటకు పాకడానికి ప్రయత్నించాడు. కానీ చాలా ఆలస్యమైంది. గన్నర్లు ఇప్పటికే ఫ్యూజ్ను వెలిగించేశారు. కానన్ హఠాత్తుగా పేలి లూజ్ అయి యూరి లోపల ఉండగానే బ్యాటిల్ఫీల్డ్లోకి వేగంగా దూసుకెళ్లింది. అతను బయటకు ఎక్కడానికి ప్రయత్నించాడు. కానీ ఫోర్స్ అతన్ని బారిలోనే ఉంచింది. కానన్ నేరుగా ఫ్రెంచ్ లైన్స్ వైపు దూసుకెళ్లింది. వాళ్లను భయంతో వెనక్కి పరిగెత్తించింది. మరియు యూరి భయంతో తలపైకి ఎత్తలేకపోయాడు. కానన్ ఫైర్ అయింది. యూరిని సైనికులపైన ఎగరేసి నేరుగా ఫ్రెంచ్ జనరల్ కమాండ్ పోస్ట్లోకి పడేసింది. చివరికి వారిని ఓడించి హీరో అయ్యాడు.